రంజాన్ ప్రాముఖ్యత. రంజాన్, రమదాన్, ముస్లింలకు అత్యంత పవిత్రమైన 9వ ఇస్లామిక్ నెల. ఇది ఖురాన్ అవతరించిన సమయంగా పరిగణించబడుతుంది. నెల రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం, రోజా ఉండటం, నమాజ్, దానధర్మాలు, జకాత్ మరియు ఆధ్యాత్మిక సాధనకు ఈ మాసం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది ఆత్మశుద్ధి, క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక. రంజాన్ ప్రాముఖ్యత, ముఖ్యాంశాలు. పవిత్ర గ్రంథావిష్కరణ. ఈ నెలలోనే ముహమ్మద్ ప్రవక్తకు ఖురాన్ గ్రంథం వెల్లడైందని నమ్మకం. ఉపవాస దీక్ష, రోజా. రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. ఇది ఆకలి విలువను, దైవభక్తిని మరియు ఆత్మ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. దానధర్మాలు, జకాత్, సదకా, పేదలకు దానధర్మాలు చేయడం, ఫిత్రా, రంజాన్ పండుగకు ముందు ఇచ్చే దానం, చెల్లించడం ఈ మాసంలో చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక శుద్ధి. రాత్రి సమయంలో ప్రత్యేక ప్రార్థనలు, తరావీహ్, ఖురాన్ పఠనం చేస్తూ దేవునికి దగ్గరవుతారు. సామాజిక ఐక్యత. సాయంత్రం అందరూ కలిసి ఇఫ్తార్, ఉపవాస విరమణ, విందులలో పాల్గొనడం, అందరితో సోదరభావంతో మెలగడం ఇందులో ప్రధాన భాగం. ఈద్ ఉల్ ఫితర్. నెల రోజుల ఉపవాసాల తర్వాత, కొత్త నెలవంక, షవ్వాల్ చూసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఇది సంతోషానికి మరియు కృతజ్ఞతకు వేడుక. ఈ మాసంలో ముస్లింలు అందరూ చెడు ఆలోచనలకు, మాటలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికంగా శుద్ధి పొందుతారు.